హలో ఆల్, ఈ వీడియోలో అక్యూజ్డ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 46 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే లండన్ లో ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్న డాక్టర్ గీతిక మీద అయితే కొన్ని సీరియస్ అలిగేషన్స్ అయితే వస్తాయి అనమాట. దాని వల్ల తన మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటారు. అసలు అలిగేషన్స్ ఏంటి, మరి దాని వల్ల గీతిక లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ అక్యూజ్డ్ అన్న మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే డీసెంట్ వాచ్ భయ్యా. మరి అంత ఇంపాక్ట్ లేదు, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అంత సోర్స్ అయితే ఉంది మూవీలో, బట్ యూజ్ చేసుకోలేదు వాళ్ళు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది, రిఫ్రెషింగ్ గా కూడా ఉంది, కొత్తగా కూడా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది. చాలా ఈజీగా తీసుకున్నారు అన్నమాట సెకండ్ హాఫ్ ని. అక్కడ నాకు వర్కౌట్ అవ్వలేదు, తుస్సు అనిపించారు మొత్తం అంతా కూడా. పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి నాకు. సేన్ శర్మ గారిది అండ్ ప్రతిభ గారు అండ్ గోయల్ గారు, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎందుకు రిఫ్రెషింగ్ అనిపించింది అంటే, మూవీ నాకు సెటప్ అంతా కూడా లండన్ లో ఒక హాస్పిటల్ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ ఇదంతా కూడా చాలా నీట్ గా, టెక్నికల్లీ, విజువల్లీ కూడా రిచ్ గా ఉంటుంది మొత్తం అంతా కూడా చూడడానికి. అండ్ సెటప్ కూడా మొత్తం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ గీతిక గారు కానీ, తన లవర్ కానీ, వీళ్ళైతే లెస్బియన్ లవ్ ఉంటుంది అనమాట. సో దాని పరంగా కొంచెం కొత్తగా ఉంటుంది. నాకు అంత కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎక్కువ సీరియస్ చూస్తాను కాబట్టి అబ్బాయి లవ్ చేసుకుంటేనే చూస్తున్నాను నేను. ఇంకా అమ్మాయి లవ్ చేసుకుంటే ఎందుకు చూడను నేను. సో నాకేం పెద్ద సర్ప్రైజింగ్ గా కొత్తగా ఏమనిపించలేదు. బట్ ఇన్ కేస్ తెలుగు ఆడియన్స్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, తెలుగు డబ్బింగ్ వచ్చింది కదా అని చూస్తారు కాబట్టి, సో వాళ్ళ కోసం చెప్తున్నా. సో లెస్బియన్ లవ్ స్టోరీస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. అండ్ అలిగేషన్స్ కూడా కొంచెం సెక్షువల్ ఈ టైప్ లో ఉంటాయి అనమాట, అబ్యూస్ గురించి గట. సో వాటి పరంగా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొత్తగా అనిపించింది, న్యూ ఐడియా చూస్తున్నా ఫీల్ అయితే వచ్చింది. సో దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మాత్రం చాలా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోయింది. డ్రామా కూడా అక్కడక్కడే రన్ అవుతుండడం వల్ల అంత కొత్తగా అనిపించలేదు. సెటప్ కి టైం తీసుకున్నప్పటికీ కూడా డీసెంట్ వాచ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఆ రివిలేషన్స్ అవుతున్నప్పుడు, ఆ అలిగేషన్స్ వెనకున్న మోటివ్ తెలుస్తున్నప్పుడు, అంటే అది నిజమా కాదా ఇవన్నీ తెలుస్తున్నప్పుడు, అవన్నీ కూడా ప్రిడిక్టబుల్ అయిపోయాయి అనమాట. ఇంకేదైనా మంచిగా పెడతారులే అనుకున్నా గానీ, అబ్బే లేదు భయ్య, వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. ఈజీగా అందరికి అర్థమైపోయేలా ప్రెడిక్టబుల్ గా పెట్టుకున్నారన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అడల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ అయితే మరి ఏం లేదు కానీ, బట్ సెక్షువల్ టాక్ ఉంటుంది, అండ్ లెస్బియన్ లవ్ స్టోరీస్ గురించి ఉంటుంది, అండ్ కిస్సింగ్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సో వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి, మీ ఇష్టం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.